హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో చూసినా ఎక్కడ చూసినా కానీ మోస్ట్ ట్రెండింగ్లో ఉన్న బ్యూటిఫుల్ హ్యాండ్స్ డిజైన్ అయితే చూపించేస్తాను. దీనికోసం అయితే ఇలా పొడవుగా ఉండే ఫ్యాబ్రిక్ తీసుకొని మడత పెట్టుకొని కొలతలు తీసుకుందాము. 8 ఇంచుల పొడవు, 12 ఇంచులు వెడల్పు తీసుకోండి. మీకు ఉండే క్లాత్ని బట్టి ఓకే, 11 ఇంచులైనా తీసుకోవచ్చు. ఇప్పుడు పేపర్ కటింగ్ హ్యాండ్ అయితే చేసుకోండి. 5 ఇంచుల పొడవు, 7 ఇంచులు ఆర్మ్ రౌండ్, 2.5 ఇంచులు ఇలా లోతు తీసుకోవాలి. హ్యాండ్ లూజ్ వచ్చేసి 6 ఇంచులు పెట్టుకున్నాను. ఈ విధంగా హ్యాండ్ అయితే పేపర్ కటింగ్ చేసుకొని పెట్టుకోవాలి. ముందుగా ఇలా హ్యాండ్కి కొంచెం ఒక 3 ఇంచులు, ఇటుపక్క 5 ఇంచులు వెడల్పు తీసుకోండి, మీకు ఈజీగా అర్థం కావాలంటే ఓకే. ముందు వచ్చేసి ఇక్కడ ఫోల్డింగ్ చేసాం కదా, ఈ ఫోల్డింగ్ దగ్గర మనకి జస్ట్ అలా మార్కింగ్ కోసం బీస్ ముక్కతో మార్క్ చేసుకోవాలి. మనకు అదే హాఫ్కి వచ్చేలాగా తెలియడానికి కోసం ఓకే. ఈ విధంగా మార్క్ చేసుకుంటే ఏంటంటే మనకి గుర్తుంటుంది ఫోల్డింగ్ ఓకే. ఈ విధంగా ఓపెన్ చేసుకుని మనము హ్యాండ్ పొడవు ఎంత పెట్టుకున్నామో 5 ఇంచెస్ కదా, ఆ 5 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇటు సైడ్ మార్క్ చేసుకున్న సైడ్ కాకుండా ఆపోజిట్ సైడ్ వచ్చేసి అటు 3 ఇంచులు ఇటు 3 ఇంచులు మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇలా చిన్నగా ఇలా అక్కడ మార్కు ఇక్కడ మార్కు పట్టుకుంటే ఇలా చిన్న ప్లీట్స్ లాగా వస్తాయి. ఈ ప్లీట్స్ని ఇట్లా పెట్టేసి చిన్న పిన్స్ పెట్టేసేయండి. అటు సైడ్ ఒక పిన్, ఇటు సైడ్ ఒక పిన్ పెట్టుకోవాలి. ఎందుకంటే ప్లీట్స్ అనేది మనం కుట్టడానికి ఈజీగా ఉంటుంది పిన్స్ పెట్టుకుంటే ఓకే. ప్లీట్స్ పెట్టుకుంటూ అయితే స్టిచ్ చేయడానికి ఈజీగా ఉండదు. కాబట్టి ముందుగానే మనం 3 ప్లీట్సే కాబట్టి ఇలా ఈ విధంగా చిన్న చిన్నగా మీ దగ్గర పిన్నీసులు ఉన్నా పెట్టుకోవచ్చు అండి, అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. ఈ పిన్సే కావాలని ఏం లేదు, పిన్నీసులు ఉన్నా కానీ పెట్టుకోవచ్చు ఓకే. ఈ విధంగా 3 ప్లీట్స్ పెట్టేసుకొని జస్ట్ ఒక హాఫ్ ఇంచ్ పెట్టుకోండి ఓకే. ఈ విధంగా ఒక సైడ్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ సెకండ్ సైడ్ కూడా పెట్టుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్న దగ్గర నుంచి చిన్నగా ఇలా మడత పెట్టుకొని ఈ ప్లీట్ వచ్చేసి మనం ఆల్రెడీ పెట్టుకున్న ప్లీట్ మీదకి చక్కగా మార్జిన్కి రావాలి. సెంటర్ మనం ఆల్రెడీ ప్లీట్ పెట్టాంగా పక్కన, దాని మీదకి చక్కగా రావాలి ఓకే. సెంటర్ చూసుకొని పెట్టుకోండి. ఈ విధంగా పెట్టేసుకొని చిన్నగా 3 ప్లీట్స్ కంపల్సరీ పెట్టుకోవాలండి. ఎక్కువ పెట్టుకున్నా పర్లేదు, ఎందుకంటే హ్యాండ్ కాబట్టి 3 ప్లీట్స్ అనేవి సరిపోతాయి. ఎక్కువ పెట్టుకుంటే ఏంటంటే మరీ ఎబ్బెట్టుగా అనిపిస్తూ ఉంటుంది ఓకే. దీనికైతే క్లాత్ కొంచెం ఎక్కువే పడుతుందండి, రెగ్యులర్గా వేసే హ్యాండ్స్ కంటే కొంచెం ఎక్కువే పడుతుంది, కానీ చాలా యూనిక్గా ఉంటుంది డిజైన్ వచ్చేసి. ఈ విధంగా మొత్తం పిన్స్ పెట్టేసుకున్న తర్వాత పేపర్ హ్యాండ్ తీసుకొచ్చేసి మనం ఆల్రెడీ డిజైన్ చేసుకున్న క్లాత్ మీద పెట్టేసి పేపర్ ఎట్లా అయితే ఉందో అట్లా హ్యాండ్ అయితే స్టిచ్ చేసుకోవాలి. చాలా నిదానంగా కుట్టు వేసుకోండి, ఎందుకంటే మనం ఆల్రెడీ పిన్స్ పెట్టాం కదా. పిన్స్ తీసుకుంటూ స్టిచ్ వేయండి, పిన్స్ మీద వేయొద్దు, నీడిల్ అయితే ఇరిగిపోతుంది ఓకే. జాగ్రత్తగా చూసుకొని వేయండి. ఇటు సైడ్ వచ్చేలేకి లోపలికి ఉంటాయండి పిన్స్ వచ్చేసి, ఆ పిన్స్ తీయడం జాగ్రత్తగా తీయండి, ఆ ప్లీట్స్ అనేవి పోకూడదు ఓకే. వీడియో కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇప్పటిదాకా చూసారంటే ఎంతో కొంత నేర్చుకోవాలనే ఆశతోనే చూస్తుంటారు. మీకేమన్నా కొంచెమైనా యూజ్ అయితే ప్లీజ్ ఒక్క లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే. మరెన్నో హ్యాండ్ మోడల్స్ మన ఛానల్లో ఉన్నాయండి, మీకు ఎవరికైనా కావాలంటే ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ చెక్అవుట్ చేసేయండి. ఈ విధంగా హ్యాండ్ మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత పేపర్ అయితే తీసేసుకోవచ్చు. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అయితే కట్ చేసుకుందాం. ఇప్పుడు చక్కగా పేపర్ చుట్టుపక్కల మొత్తం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అయితే తీసేసుకొని పేపర్ని అయితే రిమూవ్ చేసుకోవాలి. పేపర్ చింపేస్తే చిరిగిపోతుందండి, చాలా జాగ్రత్తగా చింపేయండి, ఎందుకంటే మనం వేసిన హ్యాండ్ మోడల్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. ఎట్లా పడితే అట్లా పీకేయద్దు, జస్ట్ ఒక పక్క నుంచి తీసేసుకుంటూ రండి హ్యాండ్ వచ్చేసి ఓకే.
ఇలా రిమూవ్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంది. దీనికి వచ్చేసి కింద స్ట్రిప్ అనేది అటాచ్ చేద్దాము. మనకి హ్యాండ్ లూజు దగ్గర ఎంత వెడల్పు ఉందో అంత వెడల్పు తీసుకోండి. ఇది పట్టీ వచ్చేసి ఎంత తీసుకోవాలంటే 5 ఇంచెస్ తీసుకున్నానండి నేను. 5 ఇంచెస్ డబల్ ఫోల్డింగ్ మీద 2.5 ఇంచులు వస్తుంది. 2.5 ఇంచులు ఇట్లా మడత పెట్టుకోవాలి. ఓకే, ఇదిగోండి చూడండి 2.5 ఇంచులు ఇట్లా మడత పెట్టుకోవాలి. కొంచెం ఒక్కసారి ఐరన్ చేసుకుంటే ఆ ఫోల్డింగ్ అనేది మనకి చక్కగా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ విధంగా ఫోల్డింగ్ ఇలా ఓపెన్ చేసుకొని ఇలా ఒక స్టిచ్ వేయాలి. 1/2 ఇంచ్ కానీ 1/2 ఇంచ్ కానీ అది మీ చాయిస్ అండి. మీరు ఎంత ఖర్చు వదులుకుంటే అంత పెట్టుకోవచ్చు. ఓకే, ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత దీన్ని ఇలా తిప్పుకొని ఇలా తిరిగేసుకున్న తర్వాత ఒక 1/2 ఇంచ్ ఖర్చు ఇట్లా లోపలికి మడుచుకుని స్టిచ్ వేయండి. అప్పుడైతే హ్యాండ్కి లైనింగ్ వేసుకోకపోయినా కానీ ఈ విధంగా చక్కగా నీట్ ఫినిషింగ్ ఉంటుంది. ఒకవేళ లైనింగ్ వేసుకోవాలంటే ఈ ప్రాసెస్లోనే వేసేసుకోవచ్చండి. ఓకే, ఈ విధంగా వేసుకున్న తర్వాత చిన్న లేస్ అనేది అటాచ్ చేస్తున్నాను. నేను గోల్డ్ కలర్ లేస్ తీసుకున్నాను. మీరు మీ క్లాత్కి ఆపోజిట్ లేస్ కానీ సేమ్ కలర్ లేస్ కానీ అటాచ్ చేస్తే చాలా లుకింగ్ ఉంటుంది. మనం వేసిన మోడల్ కూడా పర్ఫెక్ట్గా తెలుస్తుంది. ఓకే, ఈ విధంగా అయితే అటాచ్ చేసుకొని ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే కట్ చేసుకుందాము. చాలా సింపుల్గా ఉంది కదండి. చూడ్డానికి చాలా కష్టంగా అనిపిస్తున్న మోడల్, చాలా ట్రెండింగ్లో ఉంది ఇది. కానీ చాలా చాలా ఈజీ. ఒక 2 మినిట్స్ మనము ఓపిక పడితే మంచి మోడల్ హ్యాండ్ అయితే మనకి రెడీ అవుతుంది. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఇప్పుడే ట్రై చేసేయండి అండి. ఎందుకు ఇంకా లేటు? ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు ఆల్రెడీ ట్రై చేసి ఉన్నా కానీ నాకు ఒక్కసారి కామెంట్ చేయండి, మేము ఆల్రెడీ ట్రై చేసామని. నాకు కూడా తెలుస్తుంది ఎంతమందికి వచ్చు ఈ మోడల్ అనేది. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక్క లైక్ చేయండి.